అందరికీ. అందరూ బాగున్నారా అండి? మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇడ్లీ పిండిలోని బియ్యం రవ్వ వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒకవైపు ఏమో దోశలు వేస్తున్నాను అమ్మకి. నాకేమో ఇడ్లీ పిండితో అట్టు వేసుకోవడం ఇష్టమండి. ఇంకా నేను అట్టు కూడా వేసేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. వేసుకున్న వెంటనే దాన్ని ఫ్లిప్ చేయకూడదండి. ఒక 5 మినిట్స్ అలాగా వదిలేయాలి సిమ్లో పెట్టుకుని. తర్వాత దానిపైన జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకున్నాను. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత హాట్ వాటర్ కూడా నేను తీసుకున్నాను. ఒక పక్కన పాలు పెట్టేసాను, ఒక పక్కన దోశ వేసాను, ఒక పక్కన నేను బియ్యం పిండి అట్టు కూడా వేసేసుకున్నాను. దాన్ని ఫ్లిప్ కూడా చేసేసుకుంటున్నాను. బాగా వచ్చింది అండి రొట్టె అలాగా. తర్వాత దోశలు నేను అమ్మకి ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ నేను ఇంకా టీ స్కిప్ చేసేసి పాలు నేను అమ్మ తాగేసాను. నాకు ఎందుకో సైక్లింగ్ చేయాలనిపించిందండి. కొంచెం లేజీగా అనిపించింది. ఇంకా అందుకనే సైక్లింగ్ చేసేస్తున్నాను. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాను. నేను గోంగూర పప్పు వండుదామని ఇంకా పప్పును తీసుకున్నాను. 2 గ్లాసులు పప్పు తీసుకుని కడుక్కొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఒక టమాటా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, గరుకుప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కడుక్కున్న గోంగూరను కూడా యాడ్ చేసుకున్నాను. గోంగూరను ఒక 4 టైమ్స్ కడుక్కోండి. తర్వాత కుక్కర్ కొంచెం వాటర్ వేసుకొని అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి 6 విజిల్స్ వేయించండి. తర్వాత నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. కడుక్కున్న పప్పు నీళ్ళు ఉంటాయి కదా, అవి మొక్కలకు వేసుకుంటే బలం అంట. తర్వాత నేను బీట్రూట్ను కూడా నేను జ్యూస్కి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పప్పులోకి పప్పు అయిపోయింది. ఇంకా పొటాటో ఫ్రై పెడదామని పొటాటోస్ కూడా నేను కట్ చేసుకుంటున్నానండి. ఒకవైపు ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా పొటాటోస్ని సింపుల్గా ఫ్రై పెట్టేసుకున్నాను. ఏమీ లేదండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పొటాటో వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఈలోపు కుక్ అయిపోయింది గోంగూర. అందులో ఉన్న వాటర్ని తీసేసుకొని మెదిపేసుకుంటున్నాను. పప్పుని, గోంగూరని, అందులో ఉన్న పచ్చిమిర్చిని మెత్తగా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపులో కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకుని దంచి వేసుకుని ఆ పోపును కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇంకంతే, గోంగూర పప్పు అనేది నా స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పప్పు గోంగూరలోకి కాంబినేషన్ నాకు ఎండు చేపలు అంటే ఇష్టమండి. ఎండు చేపలను బాగా కడుక్కొని ఆ ముక్కల్ని ఆయిల్ వేసుకుని ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నేను లంచ్ కూడా చేసేస్తున్నానండి. నేను లంచ్ చేసేటప్పుడు ఏదైనా సాంగ్స్ వినడం నాకు అలవాటండి. నాకు ఎక్కువగా మ్యూజిక్ అంటేనే ఇష్టం. సాంగ్స్, మ్యూజిక్ నేను ఎక్కువ చూస్తాను. అది కూడా అనిల్ మేము ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళామండి.
దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు వచ్చిన బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు ఫర్ ది ఫస్ట్ టైం. చాలా భయమేసింది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఓకే, నేను ఈ వీడియో నేను ఎక్కడ ఎండ్ చేసేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.